ఇప్పటి తరంలో తల్లి కావాలని కోరికను క్యాచ్ చేసుకుంటున్నారు ఐవీఎఫ్ మరియు ఫర్టిలిటీ సెంటర్లు. 10 ఏళ్ల క్రితం ఇలాంటి పదాలు కూడా తెలియని వారే ఎక్కువ. కానీ నేడు స్పెర్మ్ డొనేషన్, సరోగసీ లాంటి టెక్నాలజీలతో తల్లిదండ్రులుగా మారడం సాధ్యమవుతోంది. జీవన శైలి మారినప్పటి నుంచి చాలా మందికి సహజ గర్భధారణ కష్టంగా మారింది. పురుషుల్లో వీర్య కణాల నాణ్యత తగ్గటం, మహిళల్లో హార్మోనల్ సమస్యలు, ఆరోగ్య సమస్యల కారణంగా ఫలదీకరణ జరగకపోవడం లాంటి సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే స్పెర్మ్ డొనేషన్ అనే వైద్య విధానం ముందుకు వచ్చింది. ఇదే సమయంలో కొంతమంది మహిళలు, ముఖ్యంగా సెలబ్రిటీలు పెళ్లి లేకుండానే తల్లులుగా మారారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు తెలుసుకుందాం. స్పెర్మ్ డొనేషన్ అంటే ఏంటి? స్పెర్మ్ డొనేషన్ అనేది ఒక పురుషుడు తన ఆరోగ్యకరమైన వీర్యాన్ని దానం చేయటం. దాన్ని అవసరం ఉన్న మహిళలు ఐవీఎఫ్ లేదా ఐయుఐ విధానాల ద్వారా గర్భం దాల్చేందుకు ఉపయోగిస్తారు. ఇందులో లైంగిక సంబంధం అవసరం లేకుండా గర్భం దాల్చడం సాధ్యమవుతుంది. ఇది ముఖ్యంగా పెళ్లి చేసుకోకుండా తల్లిగా మారాలనుకునే సింగిల్ ఉమెన్ కు ఒక గొప్ప అవకాశం. స్పెర్మ్ దాతలు సాధారణంగా 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. మంచి ఆరోగ్యంతో పాటు జన్యుపరమైన సమస్యలు లేకుండా ఉండాలి. వీరి మెడికల్ మరియు ఫ్యామిలీ హిస్టరీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే వీర్యాన్ని ఉపయోగిస్తారు. సరోగసీ అంటే ఏంటి? సరోగసీ అనేది ఇంకో ఆధునిక వైద్య విధానం. ఇక్కడ మహిళ అండాన్ని, పురుషుడి వీర్యాన్ని ఫలదీకరించి ఆ ఎంబ్రియోను మూడవ మహిళ గర్భాశయంలో ప్రవేశపెట్టి ఆమె గర్భధారణ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుంది. ఇది ఆరోగ్య సమస్యలు ఉన్న వారికే కాకుండా కెరీర్ ప్లాన్ చేస్తున్న వారికి, ఒంటరిగా తల్లిదండ్రులు కావాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. పెళ్లి కాకుండానే తల్లులైన సెలబ్రిటీలు మంచు లక్ష్మి 2014లో సరోగసీ ద్వారా విద్యా నిర్వహణకు తల్లి అయ్యారు. టాలీవుడ్ లో ఇది సంచలనమైంది. నయనతార, విఘ్నేష్ శివన్ 2022లో సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. లీసా రే 2018లో 46 ఏళ్ల వయసులో సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లయ్యారు. ప్రియాంక చోప్రా 2022లో నిక్ జోనాస్ తో కలిసి సరోగసీ ద్వారా పాపకు తల్లిగా మారారు. శిల్పా శెట్టి మొదటి బిడ్డను సహజంగా ప్రసవించిన ఆరోగ్య కారణాలతో రెండో బిడ్డను 2020లో సరోగసీ ద్వారా పొందారు. ప్రీతి జింటా 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లయ్యారు. ఈ విధంగా పెళ్లి లేకుండా తల్లులు కావాలనుకునే మహిళలకు స్పెర్మ్ డొనేషన్, సరోగసీ వంటి ఆధునిక వైద్య పద్ధతులు ఒక వరంగా మారాయి. నేడు ఇది సాధారణ విషయంగా మారుతుండటం విశేషం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మారుతున్న సమాజాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.